ఎలాగైతే సమస్త లోకాలన్నీ విష్ణుమూర్తి కంట్లో ఉన్నాయని చెప్తారో, మనకు కావాల్సిన సమాధానాలన్నీ మన కంట్లోనే ఉంటాయి. దట్ ఇంక్లూడ్స్ మన హెల్త్, మన ఎమోషన్స్, మన ప్రవర్తన తీరు, మన ఆలోచనలు అండ్ మన జెనెటిక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మన కన్నే మనకు సమాధానం చెప్తుంది. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐరిడాలజీ, ద స్టడీ ఆఫ్ ఐరిస్. మీరు ఒక పేరెంట్, టీచర్, స్టూడెంట్, ఎంప్లాయీ ఆర్ బిజినెస్ ఓనర్ అయితే ఈ వీడియో మీకోసమే. చాలాసార్లు మనం హెల్త్ చాలా బాగుంది అనుకుంటూ ఉంటాం, బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం ఒక సీరియస్ హెల్త్ ఇష్యూస్లో ల్యాండ్ అయిపోతుంటాం. రీజన్ మనకు తెలియదు. ఒక టీచర్ ఏ విధంగా తన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది, లేదా వాళ్ళకున్న పర్సనల్ ట్రైట్స్ని బట్టి వాళ్ళు ఏ విధంగా కెరీర్లో గైడ్ చేయొచ్చు అనే దాని మీద చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మొదటి పిల్లవాడి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, రెండో పిల్లవాడి ప్రవర్తన ఇంకోలాగా ఉంటుంది. సో ఈ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏ విధంగా పేరెంటింగ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనే దాని మీద పేరెంట్స్ చాలా ఆందోళన పడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఒక బిజినెస్ ఓనర్ ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలి అని అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుంది తర్వాత అనే దాని మీద చాలా సంకోచిస్తూ ఉంటారు. ఇలాంటివి మరెన్నో విషయాలు మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం, కానీ వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలో తెలియక మనం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాము. బట్ నౌ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ ద సొల్యూషన్ ఈస్ ఐరిడాలజీ, ద స్టడీ ఆఫ్ ఐరిస్. అవునండి, ఐరిస్ అంటే మన కంట్లో ఉన్న నల్లగుడ్డు. ఎలాగైతే సమస్త లోకాలన్నీ విష్ణుమూర్తి కంట్లో ఉన్నాయని చెప్తారో, మనకు కావాల్సిన సమాధానాలన్నీ మన కంట్లోనే ఉంటాయి. దట్ ఇంక్లూడ్స్ మన హెల్త్, మన ఎమోషన్స్, మన ప్రవర్తన తీరు, మన ఆలోచనలు అండ్ మన జెనెటిక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మన కన్నే మనకు సమాధానం చెప్తుంది. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐరిడాలజీ, ద స్టడీ ఆఫ్ ఐరిస్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. ఆల్రెడీ బాడీలో అయిన ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే మీకు బ్లడ్ టెస్ట్లో రిజల్ట్స్ తెలుస్తూ ఉంటాయి, అంతేగాని ముందుగానే తెలియదు. బట్ వేరాస్ విత్ ఐరిడాలజీ ఆ ప్రాబ్లం రాకముందే మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఐడెంటిఫై చేసుకొని దాన్ని ప్రివెంట్ చేయడమా, లేకపోతే మెయింటైన్ చేయడమా, లేదా క్యూర్ చేయడమా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన డయాబెటీస్ కండిషన్ తీసుకుంటే వీళ్ళకి డయాబెటీస్ రాబోతుందనే విషయం మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఐరిడాలజీ యూస్ చేసుకొని. ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎంతవరకు మనం రివర్స్ చేయొచ్చు, అసలు రివర్స్ చేయగలమా లేదా, రివర్స్ చేయగలిగితే ఎంత పర్సెంట్ మనం క్యూర్ చేయొచ్చు, ఇలాంటివి ఎన్నో డీప్ ఇన్సైట్స్ మనం ఐరిడాలజీ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్ అండి, బీపీ, థైరాయిడ్, లివర్ ఇష్యూ, కిడ్నీ, హార్ట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ మనం ఐరిడాలజీతో ముందుగానే తెలుసుకోవచ్చు. తెలుసుకొని దాన్ని ప్రివెంట్ చేయడమా, లేకపోతే మెయింటైన్ చేయడమా, క్యూర్ చేయడమా ఏంటి అనేది మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఐరిడాలజీ అనేది హెల్త్ ఆస్ట్రాలజీ లాగా మనకు అన్నీ ముందుగానే చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎలా చూస్తారు అనే క్వశ్చన్ మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది. అది ఎలా చూస్తారు అంటే దానికి ఒక సపరేట్ కెమెరా ఉంటుంది, అది మీ ఐరిస్ని చాలా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. అందులో ఉన్న ఫుర్రోస్, రింగ్స్, లకూనాస్, ఓకే లెట్స్ నాట్ గెట్ డైవ్ ఇన్ టు టెక్నికాలిటీస్. ఈ వీడియో ఉద్దేశం అది కాదు. ఇది ఎలా తెలుసుకోవాలి అనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్పాను. యూ కెన్ ఫాలో ఇట్, డూ వాచ్ టిల్ ఎండ్. సో సింపుల్గా చెప్పాలి అని అంటే కంట్లో ఉన్న కలర్, దాంట్లో ఉన్న రింగ్స్, కర్వ్స్, వాటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి మన ఆర్గాన్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత వీక్గా ఉన్నాయి, మన జెనెటిక్స్ ఏంటి, మన బిహేవియర్స్ ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ మన ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడానికి ఈ టూల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ వై ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ పవర్ఫుల్ డయాగ్నోస్టిక్ టూల్ ఇన్ ద కరెంట్ మార్కెట్. ఐరిడాలజీ మనకు చాలా విషయాల్లో క్లారిటీ ఇస్తూ ఉంటుంది. మనం ఎందుకు ఇలా ఉన్నాము, ఎందుకు ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటాము, ఇలాంటి ఎన్నో విషయాల్లో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన యొక్క రేట్ ఆఫ్ లైఫ్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఊరికి యాంగ్జైటీ వస్తూ ఉంటుంది అనమాట. సో తను నాకు ఎందుకు ఎప్పుడు ఇట్లా యాంగ్జైటీ వస్తూ ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అదే ఐరిడాలజీ ఏమని చెప్తుంది అని అంటే నీ బాడీ టైప్కి యాంగ్జైటీ అనేది ఖచ్చితంగా వస్తుందనే క్లారిటీ ఇస్తుంది. ఈ క్లారిటీ ఇవ్వడం వల్ల ఆ పర్సన్ ఎందుకు నేను ఇలా ఉన్నాను అనే దానికన్నా ఓకే నాకు ఇది ఇలాగే ఉంటుంది, సో నేను దీన్ని ఏ విధంగా బెటర్ చేసుకోవచ్చు అనే క్లారిటీ పెంచుకుంటారు. తద్వారా తన యొక్క లైఫ్ ప్రోగ్రెస్ రేట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి, మన బిహేవియర్స్ ఏంటి, మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాము, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ మనం ఐరిడాలజీ త్రూ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఐరిడాలజీ మన ఒక్కరిని బెనిఫిట్ చేయదు, మన సొసైటీని కూడా బెనిఫిట్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఒక ఓనర్ ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలనుకున్నప్పుడు తన దగ్గర కానీ ఆ ఎంప్లాయీ యొక్క ఐరిస్ అనాలిసిస్ కానీ ఉంది అని అంటే ఓకే తనకు ముందుగానే ఒక ఐడియా వస్తుంది. ఓకే ఈ పర్సన్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇతను ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు,
ఇతనికి యాంగ్జైటీ ఉంటుందా, క్రియేటివ్ మైండ్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే అనలిటికల్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయా, ఇతను కన్నింగా, ట్రస్ట్ వర్తియా, సింగిల్ ప్లేయరా, టీమ్ ప్లేయరా, ఇలాంటివి ఎన్నో పర్సనాలిటీ ట్రైట్స్ ఆర్గనైజేషన్ ముందుగానే తెలుసుకొని బెటర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటుంది. తద్వారా ఆర్గనైజేషన్ గ్రోత్ బాగుంటుంది, సొసైటీ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇది కంపెనీస్కే కాదు, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ యొక్క ఐరిస్ అనాలిసిస్ వాళ్ళ టీచర్కి కానీ తెలిస్తే ఆ టీచర్ ఆ స్టూడెంట్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్గా అర్థమవుతుంది, ఆర్ తనకున్న స్కిల్ సెట్ని బట్టి తను ఏ కెరీర్లో గైడ్ చేస్తే బెటర్గా ఉంటుందనే విషయం టీచర్కి, పేరెంట్కి ఇద్దరికీ తెలుస్తుంది. సో తద్వారా మనం స్టూడెంట్స్కి రైట్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాట్లాడబోయేది అల్టిమేట్. అదే రైడ్ అనాలిసిస్. దీన్ని బర్త్ బిహేవియర్ అని కూడా అంటారు. సింగిల్ బాండ్ చైల్డ్ అయితే పేరెంటింగ్ ఎలా చేయాలి, అదే అక్క చెల్లి, అన్న తమ్ముడు, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు యాజ్ ఎ పేరెంట్గా బర్త్ ఆర్డర్ వైజ్ మనం పేరెంటింగ్ ఎలా చేస్తే మన చైల్డ్ నుంచి బెటర్ అవుట్కమ్ తీసుకొని రావచ్చు అనే విషయం తెలిస్తే ఎన్ని బ్యూటిఫుల్ రిజల్ట్స్ మనం తీసుకొని రావచ్చో చెప్పండి. సో దట్స్ వై ద కాంబినేషన్ ఆఫ్ ఐరిడాలజీ అండ్ రైడ్ అనాలిసిస్ ఈస్ అల్టిమేట్. సో ఒక రకంగా మనం ఈ అనాలిసిస్ని బట్టి మన హెల్త్ ఏంటి, మన బిహేవియర్స్ ఏంటి, మన పిల్లల యొక్క సైకాలజీస్ ఏంటి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా గైడ్ చేయొచ్చు, వాళ్ళ కెరియర్ ఏ విధంగా మనం సెట్ చేయొచ్చు, అదే ఒక ఆర్గనైజేషన్లో అయితే మనం ఎలాంటి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోబోతున్నాము, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఎవరు, ఇలా అన్ని డీటెయిల్స్ మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. బట్ హియర్ కమ్స్ ద మేజర్ క్వశ్చన్. ఓకే, ఇవన్నీ చేయొచ్చు, బట్ ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఈ పాటికి మీకు వచ్చి ఉంటుంది. అండ్ ఇంత డెప్త్ అనాలిసిస్ చేయాలి అని అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎన్ సర్టిఫైడ్ పర్సన్. అలాంటి సర్టిఫైడ్ పర్సన్స్ ఇండియాలో ఎవరైనా ఉన్నారా? ఎస్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ఇండియా హూ ఈజ్ సర్టిఫైడ్ యాజ్ అన్ ఐరిడాలజిస్ట్, అండ్ షీ ఈజ్ డాక్టర్ జోష్న తేజ, అండ్ షీ ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్. అండ్ వీళ్ళకి మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి: హైదరాబాద్, విశాఖపట్నం అండ్ ఒంగోలు. ఈ వీడియో చూసిన తర్వాత మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకున్నా, లైక్ వారి యొక్క హెల్త్ ఏంటి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన తీరు, వాళ్ళు ఏ విధంగా పేరెంటింగ్ చేయొచ్చు, సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ మీరు కావాలి అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ దోస్ బ్రాంచెస్ అండ్ బుక్ యువర్ కన్సల్టేషన్ ఫర్ ఐరిస్ అనాలిసిస్. ఈజ్ ఆఫ్ పర్పస్ కోసం నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అటాచ్ చేస్తున్నాను, వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకొని యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్. అండ్ నేను చూసిన దాన్ని బట్టి, గూగుల్ రివ్యూస్ని బట్టి, పర్సనల్గా మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఇప్పటికే చాలామంది ఐరిస్ అనాలిసిస్ తీసుకున్నారు అండ్ దే గాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇన్డెప్త్గా, అండ్ మీ లైఫ్లో క్లారిటీ పెంచుకోవాలనుకుంటున్నారు అని అంటే ఐ డెఫినెట్లీ సజెస్ట్ టు టేక్ దిస్ ఐరిస్ అనాలిసిస్. అండ్ నోట్, all the information that I have given is completely based upon my experience and my research, and I believe myself I provide genuine information. So take a wise call and plan accordingly. Thank you.